హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మనం ఎల్సిడి ఎల్ఈడి టీవీ రిపేరింగ్లో SMPSలో సెకండరీ సెక్షన్ గురించి అయితే చెప్పుకుంటున్నాం. ఇంతకుముందు మీరు AC to DC సెక్షన్ గురించి తెలుసుకున్నారు, అలాగే స్విచ్చింగ్ సెక్షన్ గురించి తెలుసుకున్నారు. ఈరోజు మీరు సెకండరీ సెక్షన్ గురించి అయితే తెలుసుకుంటారు. సో AC to DC సెక్షన్, స్విచ్చింగ్ సెక్షన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకొకసారి దీనికి రివిజన్ చేసి చెప్తాను. సో అలాగే లాస్ట్లో ఫైనల్ వీడియో కూడా, ఒక SMPS ఫైనల్ ఫుల్ వీడియో కూడా మీకు ఒకటి చేసి చూపిస్తాను. సో ఈ AC to DC సెక్షన్ అలాగే స్విచ్చింగ్ సెక్షన్ అయ్యాక మనకి థర్డ్ది సెకండరీ సెక్షన్ అనమాట. సో ఈ సెకండరీ సెక్షన్ గురించి చెప్పే ముందు మీరు ఏదైనా బోర్డుని పట్టుకున్నారనుకోండి, SMPS బోర్డుని పట్టుకుంటే దానికి రెండు పార్ట్లుగా డివైడ్ చేసి అయితే ఉంటది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వైట్ కలర్ లో గీత ఉంది. ఇలా ఒక పార్ట్, అలాగే ఇలాగా ఇంకోటి, రెండు పార్ట్ లాగా అయితే మీకు డివైడ్ ఉంటుంది. అలాగే మీరు వెనక్కి తిప్పి చూసినా ఇక్కడ మీరు చూస్తే ఇదొక పార్ట్, అలాగే ఇదొక పార్ట్, ఇలా ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, రెండు పార్ట్లుగా అయితే మీకు డివైడ్ ఉంటుంది. అలాగే మీకు ఏదైనా SMPS చూసినా ఇదొక పార్ట్, అలాగే ఇదొక పార్ట్, ఇలా రెండు పార్ట్లలాగా డివైడ్ అయి ఉంటాయి. ఈ రెండు జంక్షన్లు మధ్యలో వేరు చేసే లైన్ ఉంది కదా, ఈ లైన్కి ఈ జంక్షన్కి కనెక్టెడ్గా కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఒకటి ఈ ట్రాన్స్ఫార్మర్ అనమాట, ఈ SMPS ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇది ఈ రెండు జంక్షన్లకి మధ్యలో అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది. అలాగే ఇంకొకటి ఆప్టోకప్లర్. ఈ ఆప్టోకప్లర్ కూడా ఈ రెండు జంక్షన్కి మధ్యలో ఉంది. ఇటు రెండు జంక్షన్లకి మధ్యలో ఈ ఆప్టోకప్లర్ అని ఉంది. సో అదే విధంగా మీరు చూస్తే ఇక్కడ కొన్ని కెపాసిటర్స్ ఉన్నాయి. ఈ కెపాసిటర్స్ కానీ, SMPS ట్రాన్స్ఫార్మర్ కానీ, అలాగే ఆప్టోకప్లర్ కానీ, ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి, ఈ బోర్డులో కూడా సేమ్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ SMPS ట్రాన్స్ఫార్మర్, ఇది రెండు జంక్షన్లకి మధ్యలో ఉంటుంది. ఈ రెండు జంక్షన్లకి మధ్యలో ఈ SMPS ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ కెపాసిటర్స్ ఉన్నాయి కదా, ఈ కెపాసిటర్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు చూస్తే ఆప్టోకప్లర్, ఇక్కడ చూసారు కదా, ఈ రెండు జంక్షన్ల మధ్యలో ఈ ఆప్టోకప్లర్, వెనక తిప్పి చూస్తే ఈ రెండు జంక్షన్ల మధ్యలో ఈ ఆప్టోకప్లర్ ఉంటుంది. అంటే ఈ జంక్షన్ని ఈ ప్రైమరీ సెక్షన్లో మనకి AC to DC సెక్షన్, స్విచ్చింగ్ సెక్షన్, దీనికి అలాగే ఈ సెకండరీ సెక్షన్కి, రెగ్యులేట్ సెక్షన్కి మధ్యలో కొన్ని కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి ఈ సెంట్రల్ లైన్లో. సో ఈ ప్రైమరీ సెక్షన్ని హాట్ ఏరియా అంటారు, దీన్ని కోల్డ్ ఏరియా అంటారు అనమాట. ఈ సెకండరీ ఉన్న రెగ్యులేట్ సెక్షన్, అదే ఫీడ్బ్యాక్ సెక్షన్ని మీకు కోల్డ్ ఏరియా అంటారు, దీన్ని మనకి హాట్ ఏరియా అంటారు అనమాట. సో ఇక్కడ హై వోల్టేజ్ అనేది ఉంటుంది, ఇక్కడ లో వోల్టేజ్ అనేది ఉంటాయి. సో ఈ మధ్యలో కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఇవి రెండింటి మధ్యలో, వీటిని మీరు చూస్తే వీటన్నింటికి కెపాసిటర్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఆప్టోకప్లర్ కానీ, ఏది కూడా ఒక ఎలక్ట్రికల్ వైర్ లాగా అయితే ఉండదు. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ద్వారా వర్క్ అవుతుంది. ఆప్టోకప్లర్ కూడా మనం చెప్పుకున్నాం, దీంట్లో ఒక LED, ఒక ఫోటో ట్రాన్సిస్టర్ ఉంటుంది, దీని మీద పడే LED లైట్ ఆ ఫోటో ట్రాన్సిస్టర్ మీద పడి అది రిసీవ్ చేసుకొని దీంట్లో కూడా ఐసోలేట్ గానే మీకు అవుద్ది. అదేవిధంగా కెపాసిటర్స్ మధ్యలో, కెపాసిటర్ రెండు ప్యారల్ గా కనెక్ట్ చేసినట్టు ఎలక్ట్రికల్ వైర్లీ కనెక్ట్ చేసినట్టు కాదు. సో ఏది కూడా ఒక ఎలక్ట్రికల్ వైర్ గా కనెక్ట్ చేసినట్టు కాదనమాట. ఈ సెక్షన్ కి ఐసోలేట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు ఐసోలేట్ ఉంటుందంటే దీంట్లో వచ్చే హై వోల్టేజ్ ఒకసారి ఎలక్ట్రికల్ వైర్ విత్ కనెక్షన్ ఉంటే దాని మీద పడవచ్చు కదా, అందుకని ప్రతిదీ మీకు ఐసోలేట్ అయ్యే ఉంటుంది తప్ప దీనికి ఈ సెక్షన్ కి ఎటువంటి ఇన్నర్ కనెక్షన్ అయితే మీకు ఉండదు. ఈ సెకండరీ సెక్షన్ లో చూస్తే ఏదైతే ఈ సెకండరీ సెక్షన్ ఉందో, దీని తర్వాత సెకండరీలో ఏవైతే వోల్టేజ్ అంటే ఈ బోర్డుకి మనకి 12 వోల్ట్ 5 వోల్ట్ ఇలా కావాలనుకోండి. సో దీంట్లో మనకి 12 వోల్ట్ కాయిల్ ఒకటి, 5 వోల్ట్ కాయిల్ ఒకటి ఉంటుంది. 12 వోల్ట్ 5 వోల్ట్ మనకి AC కరెంట్ వస్తుంది. ఆ AC కరెంట్ ని DC గా కన్వర్ట్ చేసి మనకి వోల్టేజ్, మనకి కావాల్సిన అవుట్పుట్ ని ఇచ్చేది ఈ సెకండరీ సెక్షన్ అనమాట. ఈ సెకండరీ సెక్షన్ ని చూడగానే మనం గుర్తుపట్టే పార్ట్స్ ఏమంటే, ఈ సెకండరీ సెక్షన్ లో డయోడ్స్ కనెక్ట్ అయి ఉంటాయి, అదే విధంగా డయోడ్స్ ఉంటాయి, అదే విధంగా మీకు కెపాసిటర్స్ ఉంటాయి, ఫిల్టర్ కెపాసిటర్స్. ఇవన్నీ మనకి సెకండరీ సెక్షన్ లో కనిపెట్టవచ్చు అనమాట. వీటిని ఫిల్టర్ కెపాసిటర్స్, డయోడ్స్ ఇవే ఉంటాయి ఈ సెకండరీ సెక్షన్ లో. ఎందుకంటే వచ్చిన AC కరెంట్ DCగా చేసి ఇది ఫిల్టరైజేషన్ చేయడానికి ఉంటాయి అనమాట సెకండరీ సెక్షన్ లో. సో సెకండరీ సెక్షన్ వర్క్ ఏంటంటే AC to DC గా కన్వర్ట్ చేయడమే సెకండరీ సెక్షన్ వర్క్ అనమాట. సో ఈ సెకండరీ సెక్షన్ లో వచ్చే ఫాల్ట్స్ ఏంటి వస్తాయంటే, అవుట్పుట్ లో మీకు ఒక 3 వోల్టేజ్ తీసుకుందాం, 12 వోల్ట్ కానీ, 5 వోల్ట్ కానీ, ఒక 10 వోల్ట్ కానీ, ఇలా 3 వోల్టేజ్లు అనేది మీకు కావాలి ఇక్కడ అవుట్పుట్ లో. అప్పుడు మీకు
మీకు ఇందులో ఏదో ఒక వోల్టేజ్ తక్కువ వచ్చింది అనుకోండి, లేదా 2 వోల్టేజ్లు పూర్తిగా రావట్లేదు అనుకోండి, అది మనకి సెకండరీ సెక్షన్ ఫాల్ట్ అనమాట. అంటే ఏదో ఒక వోల్టేజ్, అంటే ఇక్కడ 3 వోల్టేజ్లు మీరు తీసుకోవాలి, 12, 5, 10 ఇలా 3 వోల్టేజ్లు తీసుకోవాలి. సో అందులో మీకు 12 వచ్చింది, 5 వచ్చింది, 10 వోల్ట్ రాలేదనుకోండి, ఎక్కువ కానీ తక్కువ కానీ, అంటే 10 కంటే ఒక 12, 15 ఇలా ఎక్కువైనా అయిపోయింది, లేకపోతే తక్కువైనా అయింది, లేదా పూర్తిగా వోల్టేజ్ అయినా రాలేదు. ఇలా ఏదైనా అయినా సరే మీకు ఈ సెకండరీ సెక్షన్ లో ప్రాబ్లం అనేది వస్తుంది. ఫిల్టర్ కానీ ప్రాబ్లం అయ్యాయి అనుకోండి, అంటే ఈ సెకండరీ సెక్షన్ లో ఉన్న ఫిల్టర్స్ కానీ వర్క్ అవ్వలేదు అనుకోండి, మీకు ఇక్కడ వచ్చే అవుట్పుట్ అనేది మీకు ఎక్కువైనా రావచ్చు, తక్కువైనా రావచ్చు. సో అలా ఎక్కువ కానీ తక్కువ, అంటే మీకు కావాల్సిన వోల్టేజ్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తుంది అంటే మీరు అప్పుడు ఫిల్టర్స్ ని చెక్ చేయాలి. అలా కాకుండా మీ పూర్తిగా వోల్టేజ్ రావట్లేదు అంటే డయోడ్ లో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, అందుకని ఇక్కడ పూర్తిగా వోల్టేజ్ అనేది రాలేదు. సో ఈ విధంగా మీకు సెకండరీ సెక్షన్ గురించి అయితే మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఒక సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే నేను తయారు చేశాను. ఈ సింపుల్ సర్క్యూట్ డయాగ్రామ్ ద్వారా మళ్ళీ ఫుల్ గా మనం దీని గురించి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మన ఏసీ బోర్డు. ఏసీ బోర్డు నుంచి లైన్ న్యూట్రల్ వస్తాయి. సో ఇక్కడ నుంచి ఈ కెపాసిటర్ అవుట్పుట్ వరకు మనం ఏసీ టు డీసీ సెక్షన్ అని అయితే చెప్పుకున్నాం. ఇంత ముందు వీడియోలో మనం 4 డయోడ్స్ ని యూజ్ చేసి అయితే మనం చెప్పాం ఏసీ టు డీసీ సెక్షన్ లో. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ డయోడ్ ని యూజ్ చేసి అయితే చెప్తున్నాం. ఇక్కడ నుంచి వచ్చిన లైన్ న్యూట్రల్ ఈ బ్రిడ్జ్ డయోడ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ లోకి ఈ 2 సెంటర్ పాయింట్స్ లోకి అయితే లైన్ న్యూట్రల్ వస్తుంది. ఈ 2 సెంటర్ పాయింట్లకి లైన్ న్యూట్రల్ వస్తుంది. ఈ బ్రిడ్జ్ లో ఇంకా ఇటు ఈ లాస్ట్ 2 పాయింట్లు ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 2 పాయింట్లో మనకి ఎటువైపు అయితే కటింగ్ ఉంది కదా, ఒక కటింగ్ లాగా ఈ బ్రిడ్జ్ కి ఈ కటింగ్ వైపు మనకి +300 వోల్ట్ వస్తుంది. ఈ కటింగ్ లేని దానికి మనకి -300 వోల్ట్ అనేది వస్తుంది అనమాట. DCI ఇది పల్సేటింగ్ DC. ఈ పల్సేటింగ్ DC ఎక్కడికి వెళ్తుంది? ఈ కెపాసిటర్కి వెళ్తుంది. సో ఈ కటింగ్ ఉన్న భాగం నుంచి కెపాసిటర్ పాజిటివ్కి వెళ్తుంది. ఈ కటింగ్ లేని భాగం నుంచి కెపాసిటర్ నెగిటివ్కి వెళ్తుంది అనమాట. ఈ కటింగ్ లేని భాగం కెపాసిటర్ నెగిటివ్ కనెక్ట్ అవుద్ది, ఈ కటింగ్ ఉన్న భాగం కెపాసిటర్ పాజిటివ్ అనేది కనెక్ట్ అవుద్ది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కటింగ్ ఉన్న భాగం కెపాసిటర్ పాజిటివ్ కి అయితే కనెక్ట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైతే మన కటింగ్ ఉంది కదా బ్రిడ్జ్ డయోడ్, అది కెపాసిటర్ పాజిటివ్ కి అయితే కనెక్ట్ అయింది. ఇది మనకి కెపాసిటర్ నెగిటివ్ కి అయితే కనెక్ట్ అవుతుంది. ఈ కటింగ్ లేని భాగం ఇది పల్సేటింగ్ DC ఈ 2 పాయింట్ల నుంచి వస్తుంది కదా. ఇది కెపాసిటర్ అనేది ఫిల్టరైజేషన్ చేసి ఈ కెపాసిటర్ దగ్గర మనం DC వోల్టేజ్ అయితే తీసుకుంటాం. 300+ ఇక్కడ, 300- ఇక్కడ అయితే ఈ కెపాసిటర్ దగ్గర మనం తీసుకుంటాం. సో ఈ కెపాసిటర్ లో ఫిల్టర్ అయిన DC పవర్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి వచ్చి ఇలాగా ప్రైమరీ కాయిల్ కి అయితే, ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ కాయిల్ కి అయితే కనెక్ట్ అవుతుంది. సో ఈ ట్రాన్స్ఫార్మర్ మనకి ఫెర్రైట్ కోర్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. ఒక సైడ్ హెవీ సైడ్, ఇంకో సైడ్ లో సైడ్. దీనికి ఒక సైడ్ హై వోల్ట్ DC కరెంట్ ని కానీ ఇస్తే అది స్విచ్చింగ్ ద్వారా లో వోల్ట్ AC కరెంట్ గా మనకైతే బయటకు వస్తుంది దీని వైండింగ్ ని బట్టి. ఈ ట్రాన్స్ఫార్మర్ కి ఆన్ ఆఫ్ చేయడానికి ఒక స్విచ్ అవసరం అయి ఉంటుంది. ఇది హై ఫ్రీక్వెన్సీలో ఆన్ ఆఫ్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫార్మర్ లో మనకి 4 పిన్స్ అయితే ఉంటాయి. 1, 2, 3, 4. ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ లో మనకి 4 పిన్స్ అనే ఉంటాయి. ఇక్కడ చూస్తే 4 పిన్స్ ఉంటాయి ఈ ట్రాన్స్ఫార్మర్ ప్రైమరీ వైండింగ్ లో. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 ఈ ట్రాన్స్ఫార్మర్ కి. అదే విధంగా ఇంకో బోర్డు తీసుకుందాం. ఈ బోర్డు తీసుకుంటే చూడండి ఈ ట్రాన్స్ఫార్మర్ కి మనకు 4 పిన్స్ ఉంటాయి. 1, 2, 3, 4. అదే విధంగా ఇంకో ట్రాన్స్ఫార్మర్ చూడండి. ఇంకో ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఇక్కడ 4 పిన్స్ అనే ఉన్నాయి. 1, 2, 3, 4. ఈ ప్రైమరీ వైండింగ్ లో మనకి 4 పిన్స్ అనే ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ లో. సో ఇక్కడ DC ఇన్ అయ్యాక ఈ కాయిల్ నుండి వచ్చిన ఇంకొక ఎండ్ కి మనకి మోస్ఫెట్ డ్రైన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ కాయిల్ ఒక ఎండ్ కి అయితే DC ఇన్ అయింది కదా, ఈ కాయిల్ నుంచి ఇంకొక ఎండ్ కి మనకి మోస్ఫెట్ డ్రైన్ కి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఇంతకు ముందు వీడియోలో మీకు PWM IC అలాగే మోస్ఫెట్ ఒకే పవర్ ఐసీలో ఉంటాయి. ఆ డయాగ్రామ్ అయితే మీకు చెప్పాను. ఇప్పుడు ఇది మోస్ఫెట్ అలాగే PWM IC అనేది సపరేట్ గా ఉండే డయాగ్రామ్ ఇది. సో ఇందులో ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఇంతకు ముందు వీడియోలో ఈ PWM IC మోస్ఫెట్ ఒకే దాంట్లో ఉంటాయి కదా, దాన్ని అయితే నేను మీకు చెప్పాను. ఈ డయాగ్రామ్ గురించి చెప్పాను. 2 PWM IC అలాగే మోస్ఫెట్ ఒకే ఐసీలో మీకు కనెక్ట్ అయి ఉంటాయి. సో దీని గురించి అయితే మీకు నేను చెప్పాను, ఈ డయాగ్రామ్ గురించి. ఈ వీడియోలో మీకు డ్రైవర్ ఐసీ అలాగే మోస్ఫెట్ మీకు సపరేట్ గా ఉండే సర్క్యూట్ డయాగ్రామ్ ఇది. సో ఈ ప్రైమరీ వైండింగ్ లో DC అనేది ఇన్ అయ్యాక ఇక్కడ నుంచి ఇలాగా మోస్ఫెట్ డ్రైన్ అనేది మనకి 300+ వోల్టేజ్ అనేది వస్తుంది. అలాగే మోస్ఫెట్ తాలూకా సోర్స్ ని మనం గ్రౌండ్ చేస్తాం. గ్రౌండ్ అనేది మనకి కెపాసిటర్ గ్రౌండ్ నుంచి దీనికి ఇంటర్నల్ గా కనెక్షన్ అనేది ఉంటుంది. సో ప్రతి దగ్గర నేను మీకు గ్రౌండ్ ట్రాక్ ఇందులో వేయలేదు, గ్రౌండ్ అనేది గ్రౌండ్ లాగా చేస్తాను ఇక్కడ. సో ఈ కెపాసిటర్ నుంచి ఇంటర్నల్ గా ఈ మోస్ఫెట్ సోర్స్ అనేది మీకు గ్రౌండ్ అనేది వస్తుంది. మోస్ఫెట్ సోర్స్ కి -300 వోల్ట్ DC వచ్చింది,
మోస్ఫెట్ ప్లస్ 300 వోల్ట్ డీసీ వచ్చింది. సో ఇప్పుడు ఈ మోస్ఫెట్ వర్క్ అవుద్దా అంటే వర్క్ అవ్వదు. ఎందుకంటే దీని గేట్కి సిగ్నల్ ఎప్పటి వరకు అయితే రాదో అప్పటి వరకు ఈ మోస్ఫెట్ అయితే వర్క్ అవ్వదు. సో ఈ గేట్ ని వర్క్ చేయడానికి ఈ డ్రైవ్ ఐసీ నుంచి అంటే ఈ పీడబ్ల్యూఎం ఐసీ నుంచి ఇక్కడ ఒక సిగ్నల్ అయితే రావాలి. ఎప్పుడైతే దీనికి ఈ పీడబ్ల్యూఎం ఐసీ నుంచి సిగ్నల్ వస్తుందో అప్పుడే ఈ మోస్ఫెట్ అనేది వర్క్ అవుతుంది. ఈ డ్రైన్ కి ఈ సోర్స్ కి మనం కనెక్ట్ చేసినా సరే ఈ గేట్ అనేది ఎనేబుల్ అవ్వాలి. అప్పుడే ఈ మోస్ఫెట్ అనేది స్విచ్చింగ్ అవుతుంది. స్విచ్చింగ్ అయితే ఈ పవర్ సప్లై అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఈ గేట్ కి సిగ్నల్ రావడానికి పీడబ్ల్యూఎం ఐసీ నుంచి మనం సిగ్నల్ రావడానికి ఏం చేస్తామంటే సో ఈ ఐసీని డ్రైవర్ ఐసీ అని అంటారు, అలాగే దీన్ని పీడబ్ల్యూఎం ఐసీ అని కూడా అంటారు. సో ముందుగా మనం ఈ ఐసీని ఆన్ చేద్దాం. సో దీన్ని ఆన్ చేయడానికి దీని తాలూకా పిన్ 1 ని మనం గ్రౌండ్ చేయాలి, నెగిటివ్ సప్లై అయితే ఇవ్వాలి. దీనికి కూడా ఒక నెగిటివ్ సప్లై అయితే కనెక్ట్ చేద్దాం. సో ఈ పీడబ్ల్యూఎం ఐసీని ఆన్ చేయడానికి మనం ఈ ప్లస్ 300 వోల్టేజ్ ఉంది కదా, ఈ ప్లస్ 300 వోల్టేజ్ నుంచి ఇక్కడ మనం తీసుకుందాం. ఇది ప్లస్ 300 వోల్టేజ్ నుంచి ఈ హై వాల్యూ రెసిస్టర్ ని సిరీస్ లో కనెక్ట్ చేసి దీనికి సప్లై అయితే ఇద్దాం. సో దీనికి సప్లై ఇవ్వగానే ఇది ఐసీ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ ఇది ఒక్క క్షణానికి మాత్రమే స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే కంటిన్యూగా స్టార్ట్ అవ్వదు. ఈ 300 వోల్టేజ్ నుంచి మనం ఈ సిరీస్ లో రెసిస్టర్ కనెక్ట్ చేసి దీనికి సప్లై ఇస్తే ఇది ఒక క్షణానికి అనేది ఇది ఆన్ అవుద్ది అనమాట ఈ ఐసీ. ఎప్పుడైతే ఈ పీడబ్ల్యూఎం ఐసీ డ్రైవర్ ఐసీ మనకు ఆన్ అవుతుందో అంటే ఇక్కడ నుంచి మనం ఈ ఐసీనికి స్టార్టింగ్ వోల్టేజ్ అయితే ఇచ్చాం కదా, ఈ స్టార్ట్అప్ వోల్టేజ్ ఎప్పుడైతే ఇచ్చామో అప్పుడు ఒక ఎనేబుల్ సిగ్నల్ అనేది అవుట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఒక ఎనేబుల్ సిగ్నల్ అనేది అవుట్ అవుతుంది ఇలా ఈ రెసిస్టర్ ద్వారా గేట్ కి. ఎప్పుడైతే సిగ్నల్ వస్తుందో ఈ మోస్ఫెట్ అనేది స్విచ్చింగ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ మోస్ఫెట్ స్విచ్చింగ్ అవుతుందో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తయారైందో ఈ వోల్టేజ్ అది ప్రైమరీ టు సెకండరీ వోల్టేజ్ గా జంప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సెకండరీ వోల్టేజ్ అనేది వస్తుందో ఈ సెకండరీ వైండింగ్ లో దీని వైండింగ్ ని బట్టి వోల్టేజ్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ నార్మల్ టీవీల్లో అయితే మనకి 12 వోల్ట్ 5 వోల్ట్ ఉంటుంటాయి. అలాగే మనకి కంపెనీ టీవీల్లో అంటే బ్రాండెడ్ టీవీల్లో మనకి 13 వోల్ట్ కానీ 19 వోల్ట్ కానీ 24 వోల్ట్ కానీ ఇలా మీకు టీవీని బట్టి ఉంటుంది అనమాట. దీని అవుట్పుట్ సెకండరీ వోల్టేజ్ లో మనకి 24 వోల్ట్ కానీ నార్మల్ జనరల్ గా యూజ్ అయితే మనకి 12 వోల్ట్ 5 వోల్ట్ యూజ్ చేస్తుంటారు. అలాగే బ్రాండెడ్ టీవీలో అయితే 13 కానీ 19 కానీ 24 కానీ ఈ విధంగా అనేది దీని టీవీని బట్టి వస్తుంది అనమాట. దీని సెకండరీ వైండింగ్ లో ఏసీ వోల్టేజ్ వస్తుంది. సో ఇక్కడ మనకి 12 వోల్ట్ ఏసీ వోల్టేజ్ వచ్చింది. సో ఇక్కడ వచ్చిన ఈ ఏసీ వోల్టేజ్ ఈ డయోడ్ ద్వారా డీసీగా అయితే మారుతుంది అనమాట. ఈ డయోడ్ ద్వారా డీసీగా ఎలా మారుతుంది, పల్సేటింగ్ డీసీగా మారుతుంది. ఎప్పుడైతే ఈ పల్సేటింగ్ డీసీగా మారిందో ఈ కెపాసిటర్ ఈ కాయిల్ ద్వారా మనకి ప్యూర్ డీసీ అయ్యి ఇక్కడ మనకి 12 వోల్ట్ డీసీ వస్తుంది. సో ఫైనల్ గా మనకు కావాల్సిన వోల్టేజ్ అయితే మదర్ బోర్డ్ కి ఇక్కడ సెకండరీ కాయిల్ లో రిలీజ్ చేస్తుంది. సో అలాగే ఇక్కడ నుంచి మనకు 5 వోల్ట్ సప్లై కూడా వస్తుంది. ఇక్కడ మళ్ళీ డయోడ్ ని ఆ తర్వాత కెపాసిటర్ ని కాయిల్ ద్వారా ఫిల్టర్ అయ్యి ఇక్కడ మనకి 5 వోల్ట్ డీసీ వస్తుంది. ఇక్కడ మనకి 12 వోల్ట్ డీసీ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి 12 వోల్ట్ డీసీ 5 వోల్ట్ డీసీ వచ్చాక ఇప్పుడు మనం మళ్ళీ ప్రైమరీ సెక్షన్ కి వద్దాం. ప్రైమరీ సెక్షన్ కి వచ్చేటప్పుడు ఇక్కడ నేను ఆపాను, అంటే ఇక్కడ మీకు ప్రైమరీ వైండింగ్ చెప్పాను, సెకండరీ వైండింగ్ చెప్పాను, ఈ ఆక్సిలరీ వైండింగ్ గురించి ఇప్పుడు చెప్పలేదు. సో ఇప్పుడు మనం ఆక్సిలరీ వైండింగ్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ ప్రైమరీ సెక్షన్ లో చూస్తే ప్రైమరీ సెక్షన్ లో మొదట ఈ కాయిల్ కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవుతుంది కదా, దాని ప్రభావం ఈ ఆక్సిలరీ వైండింగ్ మీద కూడా పడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆక్సిలరీ వైండింగ్ మీద పడిందో ఇది ఒక విసిసి సప్లై అనేది అవుట్ చేద్ది. ఈ విసిసి సప్లై అంటుండొచ్చు అంటే 12 వోల్ట్ టు 18 వోల్ట్ సప్లై అనేది ఇది దీని నుంచి వస్తుంది. ఇది మనకి పీడబ్ల్యూఎం ఐసీకి విసిసి వోల్ట్ అనేది వెళ్తుంది అనమాట. అంటే దీని నుంచి ఆక్సిలరీ వైండింగ్ నుంచి వచ్చిన వోల్టేజ్ ఇక్కడ నుంచి కూడా ఏసీ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ మనకి డీసీ వెళ్ళింది, డీసీ వెళ్ళగానే ఇక్కడ మనకి ఏమైందంటే జనరేట్ అయింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవగానే సెకండరీలోకి జంప్ అయింది, సెకండరీలో ఏసీ వచ్చింది, ఏసీ అనేది ఇక్కడ ప్యూర్ డీసీగా మారింది. అదే విధంగా ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆక్సిలరీ వైండింగ్ మీద కూడా పడి ఈ ఆక్సిలరీ వైండింగ్ నుంచి పీడబ్ల్యూఎం ఐసీకి 12 వోల్ట్ కానీ 18 వోల్ట్ కానీ వెళ్తుంది అనమాట. అది ఏమొస్తుంది, అది కూడా మనకి ఏసీ వోల్టేజే వస్తుంది. సో ఈ ఏసీ వోల్టేజ్ మళ్ళీ ఇక్కడ డయోడ్ ని యూజ్ చేసి అలాగే ఫిల్టర్ ని యూజ్ చేసి ఇదంతా ప్రాసెస్ అయ్యి ఈ ప్రాసెస్ మనకి ఈ పీడబ్ల్యూఎం ఐసీకి సప్లై అనేది వెళ్తుంది. ఈ ఐసీ మనకి డ్రైవ్ ఐసీ కదా, ఈ డ్రైవ్ ఐసీకి ఎప్పుడైతే సప్లై అనేది వెళ్ళిందో ఈ పీడబ్ల్యూఎం ఐసీ అనేది నిరంతరం ఆన్ అవుతుంది అనమాట. ఈ సిగ్నల్ వెళ్ళగానే క్షణానికి ఆన్ అయ్యింది. దీని ద్వారా ఒక సిగ్నల్ గేట్ కి వచ్చింది, గేట్ ద్వారా మోస్ఫెట్ స్విచ్ ఆన్ అయింది. మోస్ఫెట్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ అయిందో ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవ్వగానే దీంట్లోకి వచ్చింది. ఇక్కడ మనకు ఏదైతే వోల్టేజ్ కావాలో అది వచ్చింది 12 వోల్ట్ 5 వోల్ట్. అదే టైంలో మనకి ఆక్సిలరీ వైండింగ్ లో పడింది. ఆక్సిలరీ వైండింగ్ మీద పడగానే ఇక్కడ నుంచి మనకి ఆక్సిలరీ
వైండింగ్ నుంచి మనకి ఒక వోల్టేజ్ అనేది వెళ్ళింది. ఆ వోల్టేజ్ మనకి దేనికి వెళ్ళిందంటే పీడబ్ల్యూఎంఐసికి విసిసికి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ యాక్సిలరీ వైండింగ్ నుంచి మనం పీడబ్ల్యూఎంఐసికి విసిసి వెళ్ళింది. సో విసిసి వెళ్ళగానే ఈ పీడబ్ల్యూఎంఐసి అనేది నిరంతరం దీనికి గేట్కి ఎనేబుల్ సిగ్నల్ అనేది ఇస్తుంది అనమాట. ఈ విధంగా సో ఇక్కడ ఈ వోల్టేజ్ నుంచి ఒక క్షణానికి ఇచ్చింది, అంటే ఓన్లీ స్టార్ట్ అవడానికి ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ఇది ఇలా స్టార్ట్ అయ్యి ప్రాసెస్ అయ్యింది, ఈ యాక్సిలరీ వైండింగ్ నుంచి ఇన్పుట్ ఇక్కడికి వెళ్ళిందో ఇది ఈ పీడబ్ల్యూఎంఐసి నుంచి దీనికి కంటిన్యూగా మనకి మోస్ఫెట్ అనేది స్విచ్చింగ్ చేస్తుంది. సో ఈ విధంగా పవర్ సప్లై అనేది ఆన్ అవగానే ఫీడ్బ్యాక్ కోసం ఒక సిగ్నల్ అనేది లోయెస్ట్ వోల్టేజ్ ని తీసుకుంటుంది. అంటే ఈ విధంగా మన స్విచ్చింగ్ ఈ విధంగా పవర్ సప్లై ఆన్ అవగానే మనకి ఫీడ్బ్యాక్ కోసం ఒక లోయెస్ట్ సిగ్నల్ తీసుకుంటుంది అనమాట. ఆ లోయెస్ట్ సిగ్నల్ ఏది ఫీడ్బ్యాక్ కి 5 వోల్ట్, ఇక్కడ 12 వోల్ట్ 5 వోల్ట్ కాబట్టి 5 వోల్ట్. సో ఈ 5 వోల్ట్ నుంచి సో ఈ సిగ్నల్ అనేది మనకి హై వోల్టేజ్ రెసిస్టర్ ద్వారా TL431 ఐసీకి అయితే వెళ్తుంది. సో ఈ TL431 ఐసీ అనేది ఆపరేట్ అయ్యి దీని క్యాథోడ్ అనేది ఈ ఆప్టోకప్లర్ తాలూకా క్యాథోడ్ కి కనెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఐసీ ఆన్ అవుతుందో దీని క్యాథోడ్ దీనికి వెళ్ళేటప్పుడు ఈ ఆప్టోకప్లర్ లో ఉండే క్యాథోడ్ కి గ్రౌండ్ అనేది వెళ్తుంది. ఎప్పుడైతే ఆప్టోకప్లర్ ఐసీ క్యాథోడ్ కి మనకి గ్రౌండ్ వెళ్ళిందో ఈ యానోడ్ కి ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే 5 వోల్ట్ అనేది యానోడ్ కి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంది. ఎప్పుడైతే దీనికి క్యాథోడ్ కి గ్రౌండ్ వెళ్ళింది అలాగే యానోడ్ కి 5 వోల్ట్ వచ్చిందో దీని లోపల ఉండే ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. సో దీని లోపల ఉండే ఎల్ఈడి ఆన్ అవగానే దీంట్లో ఇంటర్నల్లీ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది ప్రొడ్యూస్ అయ్యి దీంట్లో ఉండే ప్రోటో ట్రాన్సిస్టర్ తాలూకు బేస్, ఈ బేస్ కూడా ఇంటర్నల్ గా కనెక్ట్ అయ్యి దీని మీద దీని తాలూకు ఇంటర్నల్ రేస్ అనే పది ఆ బేస్ ఆ ఫోటో డయోడ్ తాలూకు బేస్ అనేది ఎనేబుల్ అయ్యి సో ఈ విధంగా కలెక్టర్ నుంచి ఇక్కడ ఒక సిగ్నల్ అనేది వెళ్తుంది. ఈ సిగ్నల్ మనకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ అంటారు అనమాట. ఇక్కడ వచ్చిన ఈ లో వోల్టేజ్ మీద పడిన సిగ్నల్ ఈ విధంగా వెళ్ళింది కదా, ఇక్కడికి వచ్చింది ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనమాట. సో ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఈ పీడబ్ల్యూఎం ఐసీకి అయితే ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది కనెక్ట్ అవుతుంది. ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఎప్పుడైతే ఈ పీడబ్ల్యూఎం ఐసీ కనెక్ట్ అయ్యిందో అప్పుడు ఈ పీడబ్ల్యూఎం ఐసీ ఏమనుకుంటుందంటే ఈ సర్క్యూట్ అనేది వర్క్ అవుతుంది కాబట్టే నాకు అంటే ఈ పీడబ్ల్యూఎం ఐసీకి ఫీడ్బ్యాక్ సిగ్నల్ అనేది వచ్చింది. ఎప్పుడైతే ఈ ఫీడ్బ్యాక్ సిగ్నల్ వచ్చిందో సో దీని నుంచి యాక్సిలరీ వైండింగ్ నుంచి దీనికి విసిసి ఇన్పుట్ వెళ్తుంది. సో దీని నుంచి ఇక్కడ కంటిన్యూగా దీని నుంచి గేట్కి ఈ మోస్ఫెట్ గేట్కి ఎనేబుల్ సిగ్నల్ వెళ్తుంది. ఎప్పుడైతే ఎనేబుల్ సిగ్నల్ వెళ్ళిందో ఈ మోస్ఫెట్ అనేది కంటిన్యూగా స్విచ్ ఆన్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి పవర్ సప్లై అనేది వర్క్ అవుతుంది. సో వీడియో ఎక్కువైనా సరే టోటల్గా డీప్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేశాను, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు కొన్ని ప్రాక్టికల్ బోర్డులు అలాగే వాటి తాలూకు సర్క్యూట్ డయాగ్రామ్లతో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.